నీచమైనటువంటి సంబోధన కదా అది. అసలు ఆ పదమే నీచమైన పదం. నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఒక కాన్సెప్ట్, అమరావతి పేరుకి సంబంధించినటువంటి అప్పుడు ఓ చర్చ వచ్చిందనమాట. అమరావతి ఎప్పుడూ కూడా దేవతల రాజధాని, కానీ నిరంతరం స్ట్రగుల్ ఫేస్ చేస్తారు దేవతలు. ప్రతి యుగంలో ప్రతిసారి ఎవరో ఒకళ్ళు రాక్షసుల నుంచి తపస్సు చేస్తారు, వరం పొందుతారు, శివుడి నుంచినో విష్ణుమూర్తి నుంచినో వెళ్ళి వీళ్ళ ప్రతాపం ఎక్కడ చూపెట్టుకుంటారా అంటే దేవతల రాజధాని అమరావతి మీదనే. అక్కడ ఉన్న వాళ్ళని చెరబడతారు, హింసిస్తారు, వేధిస్తారు, ఇబ్బంది పెడతా ఉంటారు. మళ్ళీ దేవుడి ఆ కాన్సెప్ట్ని గమనించి ఆయన ఇచ్చిన హామీలో నుంచి, అంటే ఆయన ఇచ్చిన వరంలో నుంచి ఉండే లూప్ హోల్ని కనిపెట్టి మళ్ళీ ఏ నారదుడు లాంటోడో లేకపోతే మళ్ళీ ఏ విష్ణుమూర్తి లాంటోళ్ళు ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఇంకొక కొత్త కాన్సెప్ట్ని కనిపెట్టడం, లేదా అట్లాంటి అవతార పురుషులు కొత్తగా మళ్ళీ జన్మించి వీళ్ళని రక్షించేదాకా దేవతలు చెరబడతానే ఉంటారు, ఇబ్బంది పడతానే ఉంటారు. అంటే నిరంతరం టెన్షనే రాక్షసుల దాడితో. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఏమైనా తయారవుతుందా? నిరంతరం టెన్షనే పాప వాళ్ళకి ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళ ద్వారా. అంటే ఎందుకు మనం చిన్నప్పుడు చదువుకున్న క్షీరసాగర్ అంతే కదా, అంటే మనం అక్కడ అమృతం తెచ్చారని ఘనంగా చెప్పుకుంటాం, కానీ అప్పటి వరకు వాళ్ళు రాక్షసులతో పోరాటం కూడా అంతే కదా. ప్రతి ఇవాళ ఇప్పుడు రావణాసురుడు, అతని పేరేంటి, నరకాసురుడు వెళ్ళి దేవతల మీదనైనా పడింది, భస్మాసురుడు వెళ్ళి దేవతల మీదనైనా పడింది, చివరికి శివుడి మీదనే పడ్డా.